ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్ గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. తాజాగా ఈ మెగా టోర్నీకి ముందు ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆసీస్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. హఠాత్తుగా వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతను ఇప్పుడు ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. టీ20 క్రికెట్ పై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా స్టోయినిస్ ఆడట్లేదని తేల్చి చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పుడు స్టోయినిస్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తికరంగా మారింది. 35 ఏళ్ల స్టోయినిస్ కెరీర్లో 71 వన్డేలు ఆడి 1495 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంతితోనూ రాణించి 48 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తరఫున స్టోయినిస్ తన చివరి వన్డే మ్యాచ్ ను పాకిస్తాన్ పై ఆడాడు. ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇకపై కేవలం టీ20లో మాత్రమే కనిపించనున్నాడు. తన కెరీర్లో చివరి దశను ఆస్ట్రేలియా తరఫున ఫ్రాంచైజ్ టీ20 ఫార్మాట్ కు మాత్రమే పరిమితం చేయాలని వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారని స్టోయినిస్ అన్నాడు. ఆస్ట్రేలియా తరఫున వన్డే క్రికెట్ ఆడడం ఒక అద్భుతమైన ప్రయాణమని, జట్టు తరఫున ప్రతి మ్యాచ్ ఆస్వాదించానని చెప్పాడు. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ కొన్నిసార్లు తప్పదన్నాడు. కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ తో తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే స్టోయినిస్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది అర్థం కావడం లేదు. మెగా టోర్నీకి ఎంపికైనప్పుడు ఏం స్పందించని ఈ ఆల్రౌండర్ ఇప్పుడు హఠాత్తుగా వన్డేల నుంచి తప్పుకోవడం ఆసీస్ క్రికెట్ బోర్డుకు కూడా షాక్ ఇచ్చింది. ఇప్పటికే కమిన్స్, హ్యాజల్వుడ్, మిచెల్ మార్ష్ ఈ మెగా టోర్నీకి అందుబాటులో లేరు. కమిన్స్ స్థానంలో స్మిత్ కు వన్డే జట్టు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నాయి.